ఏం చేయాలి, ఏం చేస్తే గెలుపుకు కావాల్సినటువంటి విశ్వసనీయతని జగన్ గెలుచుకుంటారు? టైమ్ హీల్స్ అంటే గాయం అంటే గెలుపు గాయం మనిషికి ఏదైనా కానీ. సో టైమ్ హీలింగ్ అంటే ఏ విధంగా, సో ఆ ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇంకో కారణంగా చెప్తాను. హ్మ్. లౌక్యం తెలియకపోవడం, అబద్ధం ఓకే. చెప్పలేకపోవడం అనేది అది ఎవరైనా చెప్తారు. మరో ఆఫ్ కోర్స్ యూ క్లోజ్లీ ఇప్పుడు నువ్వు తెలుగుదేశం వల్ల కూడా మీరు ఆఫ్ ద కెమెరా, హ్మ్. ఆఫ్ ద మైక్ డెఫినెట్ గా చెప్తున్నా నేను అంటే ఎంతమంది చెప్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా మంది తెలుసు. హ్మ్. అతనికి రాజకీయాన్ని రాజకీయంగా చేయలేకపోయాడు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఒక ఎమోషన్స్ లో పుట్టింది. జనాల్లోంచి వచ్చిన పార్టీ అది యాక్చువల్‌గా. హ్మ్. ఆ యొక్క ఆ సునామీ అనేది ఐ థింక్ దట్స్ వేర్ హి డిడ్ నాట్ లెర్న్ మచ్ ఆఫ్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ గానే చూడాలనేది అతనికి ఆ అవకాశం రాలేదు. ఈ ఓటమి తనకి పాలిటిక్స్ నేర్పిస్తుందని అనుకుంటున్నాను. ఈ ఓటమి ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే లౌక్యము నేర్పిస్తుందనుకుంటున్నాను. అంటే పాలిటిక్స్‌లా చేయాలనేది. ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని ప్రజలు గెలిపించారా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించారు. చంద్రబాబు నాయుడు గెలిపించారా? లేదా? అనేది నాకు కొంచెం సందిగ్ధత ఉంది దాంట్లో. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ గాని, జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ చూస్తే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీనే ఎక్కువ. అంటే హ్మ్. చాలా పెద్దది. క్రెడిబిలిటీ ఇన్ వాటెవర్ పాలిటిక్స్ హి హస్ బీన్ ఇన్ 14 ఇయర్స్. ఓకే. క్రెడిబిలిటీ వైస్ ఇస్ జగన్. చెక్కు చెదరని ఆ 40% ఓట్ బ్యాంక్ చూసుకున్నా కూడా అది ఒక సాక్ష్యంగా నిలుస్తుందేమో మీరు చెప్తున్నటువంటి ఆ క్రెడిబిలిటీకి. ఇంత యెస్. దారుణమైన ఓటమిలో కూడా. యెస్. దాని తర్వాత ఇప్పుడు పరిణామాలు ఇప్పుడు బాగా మనము పాలిటిక్స్‌ని బాగా చూస్తే హ్మ్. ఈ మన నార్త్ ఇండియా తర్వాత సౌత్ ఇండియాలో కంటిన్యూస్‌గా అంటే ఈ ప్రజలు ఒక పార్టీనే ఎన్నుకోవడం అనేది 1, 2 సార్లు జరిగింది. ఒకటి జయలలిత హ్మ్. గారు, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు. అంతే. ఈ ఇద్దరు మనుషులే మనకు గుర్తొస్తారు. హ్మ్. మిగిలిన చోట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు అంటే ఆఫ్‌కోర్స్ జనాలలో ఉంది గదా! ఆయనకు జనాలలో చంద్రబాబు నాయుడుకి క్రెడిబిలిటీ ఏందంటే రాజకీయ నాయకుడిగా క్రెడిబిలిటీ ఉంది. తిమ్మిని బొమ్మించేయగలడు, చాణక్యుడు, అపర మేధావి అని. అంటే జగన్మోహన్ రెడ్డికి అట్లాంటివేమీ లేవు. ఓకే. అతనే రాలేకపోయినాడు రెండోసారి. హ్మ్. ఇంత జిమ్మిక్ బాబు గూడా రెండోసారి ఇప్పుడు తను గెలిచిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకో నువ్వు. ప్రతిసారి ఓడుకుంటూ వచ్చాడు. ఐ థింక్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన హామీలు గాని, చంద్రబాబు నాయుడు గారి ఆయన బుద్ధి గాని, హ్మ్. కాలంతో పాటు మనుషుల్లో మార్పనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబడి, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్‌ను మార్చుకొని, ఖచ్చితంగా హఠాత్ తను ఒరిజినల్ యాటిట్యూడ్, వింటేజ్ అంటే ఎలా ఉన్నాడో ముందు 10 ఏండ్లు తిరిగాడు, రోడ్లు బట్టి తిరిగాడు, జనాల దగ్గరికెళ్ళాడు, మాట్లాడాడు. కానీ నౌ హి హాస్ టు షో అండ్ ఇట్ ఈస్ టు బి క్లియర్ కట్‌గా కార్యకర్తల్లో